లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో మీకు తెలుసా? సీతాదేవిని రావణుడు లంకకు తీసుకెళ్ళగలిగాడు, కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్నీ మానుకొని రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంది. అలాగే ఉంటే సీతాదేవి ప్రాణాలకి ముప్పు అని ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుని వెంట పెట్టుకొని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్తాడు. కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారు రూపంలో వచ్చాడని అనుకొని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుని కాదు తల్లి అని ఎంత చెప్పినా సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తు వచ్చి ఇంద్రుడి వైపు పరిచయంగా చూస్తుంది. అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా కనురెప్పలు ఆర్పడు, తన పాదాలు కూడా నేల మీద తాకువు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్లనే లంకలో ఉన్నంతకాలం సీతాదేవి ఒక అన్నం ఎత్తు కూడా